తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి కేసులో మాస్టర్ మైండ్ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అనే తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ గా నిబంధనలు మార్చి అస్మదియా కంపెనీలకు టెండర్స్ ను కట్టుబెట్టేశారు. ఆయన పర్సనల్ అసిస్టెంట్ ఖాతాలో కోట్లాది రూపాయలు జమ అయి ఉన్నట్టుగా వెలుగులోకి వస్తున్నాయి. చైర్మన్ గా సుబ్బారెడ్డి అర్హతలను తగ్గించి అనామక డైరీలకు రహదారి సుగమం చేసేశారు. పాత నిబంధనల్లో 3 సంవత్సరాల డైరీ అనుబంధం అవసరం కానీ దాన్ని కూడా 1 సంవత్సరానికి తగ్గించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలు సేకరణ అనే ఒక కెపాసిటీ కండిషన్ ను సైతం ఆయన తొలగించేశారు. డైరీ ఏడాది టర్న్ ఓవర్ ను 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించేశారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ అప్పుడు కూడా ఈవోగానే ఉన్నారు. అప్పుడు ఆ మార్పులకు సంబంధించిన సిఫార్సులు ఆమోదించి మౌనంగానే ఉన్నారు.